కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం, క్రికెట్ లీగ్. ఎక్స్క్యూజ్ మీ, నేను ఉన్నాను, నా గురించి మర్చిపోయినట్టున్నాను. ఎస్ గైస్, నా అన్నయ్య, కజిన్ అన్నయ్య. సో టుడే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే ఓకే, నో 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 నో, ఇట్స్ నాట్ ఫర్ నూబ్, ఇట్స్ ఫర్ యూ నో నా. ఫస్ట్ బాల్ 6 గైస్. ఇప్పుడు నేను ఆడతా. చూడు చూడండి గైస్, ఈ బాల్ అయితే 6 కాదు, అవుట్ గైస్. మనోరు ఆడితే అవుట్ గైస్, అవుట్ అవుట్. చూసారా మన పవర్ అలా ఉంటుంది. నీ బాల్ ఎవరికి వద్దు, మనం కొడితే 6. అమ్మా, ఈ బాల్ 6 గైస్, గ్యారంటీ. చూడండి, స్ట్రైట్ 6 గైస్. సారీ గైస్, మనం కొంచెం ఎక్స్ట్రా చేసినట్టున్నాం. ఇప్పుడు చూడండి, కొడతాడు. లెట్స్ గో లెట్స్ గో. ఏ డాగీనే ఇంద్రా గైస్. సైడ్ మాడు. నాకు చెప్తున్నావా నువ్వు? సైడ్ అన్నా కూడా అందుకే కొట్టా. అందుకే కొంచెం సైడ్కి జరుగు కొట్టు. నేను కొట్టినా. ఆ సొంతంగా తిరుగుతుంది ఆ సైడ్కి. ఇక్కడ కింద జరపాలి. నాకు తెలుసు పక్కన ప్రొఫెషనల్ గేమర్ ఇక్కడ, అందుకే అన్ని బాల్స్ మిస్టేక్ చేస్తాను. చెప్పించాలే. ప్రొఫెషనల్ గేమర్. ఎస్ గైస్, ఈ బాల్ 6 చూసుకోండి గైస్, నా గ్యారంటీ. అబ్బా, ఒక్క బాల్ తెచ్చావండి. పాపం అదృష్టం వచ్చి హగ్గిచ్చి లోపల దరిద్రం వచ్చి తొక్కలో కవితలు చెప్పకే. ఫైనల్లీ 4 వెళ్ళిపోయింది గైస్. లెట్స్ గో గైస్, నౌ వి విల్, ఇట్స్ టైమ్ టు బౌల్. ఎలా ఆటలు మళ్ళీ బౌలింగ్. బోల్డ్ గైస్, బోల్డ్. అదిగో బోల్డ్, అక్కడ ఏదో బోల్డ్ తెలుసా, ఎందుకంటే అక్కడ ఎవరు బ్యాట్స్మెన్ లేరు, అందుకే బోల్డ్ అయ్యారు. రారా చూసుకుందాం. బోల్ 3 బాల్స్, నో బాల్ వేసింది. సారీ గైస్. ఓకే గైస్, ఈ బాల్ ఖచ్చితంగా బోల్డ్ కాదు. మనకు ముందే ఎలా ఆడుతున్నారు కానీ మీరు నాకు చెప్పినావా ఏంటో? అబ్బా, మనోరు అంటున్నారు కి మనోరు బాల్ వేస్తా అని చెప్తున్నారు. ఇచ్చాను, చూద్దాం ఏం పిక్తారు. కొంచెం ఫ్రంట్, చూద్దాం బౌల్. చూద్దాం గైస్ ఏం పిక్తారు. అటు ఉంటుంది మన ధోని. చూసుకుందాం. ఓ మై, ఇట్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గైస్. లెట్స్ సీ. నెక్స్ట్ గేమ్ మన వాళ్ళకి ఎత్తాను, దీని తర్వాత గేమ్. పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్ 4. మనతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. పో ఏంట్రా భయపడుతున్నావా? అని తిప్పుతాడు, మెడలోకి తెచ్చేస్తాడు, కంగారు పడు. చూద్దామా. మనమే గైస్ విన్నారు. ఓకే, మన షాటే గైస్. ఓకే 2 runs గైస్, 2 runs వస్తాయి. మన ఇండియాకి విరాట్ కోహ్లీ లాగనమాట. ఎస్ గైస్, పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఊరుకోం. ఫ్యూచర్లో విరాట్ కోహ్లీ అయినా నేనే కదా. శశాంక్ కోహ్లీ, జూనియర్ విరాట్ కోహ్లీ. చూసావా, అసలు ఒక్క బాల్ కూడా మిస్ చేయకుండా ఆడుతున్నా. విరాట్ వర్మ. ఓకే విరాట్ వర్మ గైస్. ఓ షిట్. చూద్దాం గైస్, ఈ బాయ్స్ వచ్చారు. నో బాల్ కాదబ్బా, 2 runs వస్తాయి. అబ్బా 3 గైస్, 12 runs లాస్ట్ 2 balls. బౌండరీ దగ్గర ఆపేస్తే 3 వస్తాయి. అవునా, మరి నాకు చెప్పినావా? ఇక ప్రొఫెషనల్ ఫ్యాన్స్ చెప్తున్నా బ్రో. అవునా, ఇక జూనియర్ ప్రొఫెషనల్ ఫ్యాన్స్ మనకన్నా బాగా ఆడతారు.
నాకు అర్థం కాలేదు బాల్ నా మధ్యలో వెళ్ళిపోయింది గైస్. గేమ్ గ్రాఫిక్స్ బి లైక్ ఈ బాల్ 6. మరి మెమరీ లేదని చీప్ గేమ్ చేస్తే అలాగే వైట్ పక్కకి వెళ్ళింది చీటర్. 13 runs కొట్టాలి. వై ఫియర్ బోల్డ్ గైస్. ఈజీ బాల్ కనిపిస్తుంది. లెట్స్ గో ఫస్ట్ బాల్ మిడ్ వికెట్. పాకిస్తాన్ అది మిడ్ వికెట్ కాదు. 2 వికెట్లు ఎగిరిపోయినాయి అక్కడ. మళ్ళీ మిడ్ వికెట్ కాదా నాకు చెప్తున్నావు నువ్వు? ప్రొఫెషనల్ గేమర్ ఇక్కడ. ఓపెన్ చేసింది. లెట్స్ సీ గైస్. ఓపెన్ చేయను. ఒక రోజు మనోరు గేమ్ ఆడతారందా చూద్దాం. మనకన్నా ఎక్కువ రన్స్ కొట్టారో కొట్టరో నాకు తెలుసు కదా కొట్టరు. ఎందుకంటే ఇక్కడ కొంచెం హైగా ప్లే ఉన్నారు. నాకు ఫస్ట్ బౌలింగ్ కావాలి కానీ చూస్ చేసుకోవడం కూడా దీంట్లో అదే ప్రాబ్లం. ఫ్రీ కాయిన్స్ అంటారు. 100 కలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా. తీసుకుందాం ఛాలెంజెస్. ఓకే మనోరు అంటారంట ముంబై. ఒక మన ముంబై మీద అర్థం కదా మనం ఓన్లీ లెవెల్ 1 కాబట్టి. ఓకే లెట్స్ సీ గైస్. బంగ్లాదేశ్ బౌలింగ్ కావాలి. నాకు బౌలింగ్ ఇచ్చి ఓడిపోతారా? ఎందుకురా? నాకు ఇచ్చేస్తా. నీకు ఎందుకురా? ఆట ఉండదు కానీ ఇక్కడ ప్రొఫెషనల్ గేమే ఇక్కడ అవ్వదు. సారీ హఠాత్ పరిణామం. ఈ బాల్ అవుట్. ఈ బాల్ మిస్ రా. ఈ బాల్ 6 వెళ్తా. ఈ బాల్ మిస్ చూసుకుందాం. రన్ 6. ఈ బాల్ ఖచ్చితంగా మిస్ గైస్. మీరు ఆ దమ్ముంది 6 కొంచెం చూపించరా. వైడ్ అది. నాకు దమ్ బిర్యానీలో ఉంటుంది దమ్ము నా దగ్గర అనుకుంటుంది. అబ్బా అచ్చా తీరిపోయింది. 6 6 మిస్. 2 runs గైస్. నన్ను బీట్ చేస్తారు. నీకు మ్యాచ్లో చూపిస్తాను. నీకన్నా దమ్ముంటే రియల్గా 1v1 ఆడరు. అవుట్. ఎలాగా? బంగ్లాదేశ్ కాబట్టి కొడుతున్నారు. పాకిస్తానే కొంచెం పెద్దరా. పాకిస్తాన్ వచ్చినప్పుడు నాకు అప్పుడు కూడా చూపిస్తాను. అది కూడా బంగ్లాదేశ్ మీద 30 runs కొట్టు ఉంది. అది నువ్వు కొట్టలే బాగా 2 runs 6 కొట్టి చూపించరా. నీకన్నా దమ్ముంటే 6 కొట్టరా. ఆడ ఆఫ్ స్పిన్ 6 కొట్టడం లైట్గా కష్టం. తీరిపోయింది. ఎందుకురా నీకు? బౌలింగ్ చూడు మా బౌలింగ్ చూడు. చూద్దామా? నా దగ్గర ఒక రేడు ఉన్నాడు బట్ దీంట్లో ట్రై చేద్దాం. భాస్కర్ తీసుకుంటా. సుహాస్ నాకు అవ్వదు. ఇది అవ్వదు. నీతో బౌలింగ్ అవ్వదు. ఇది ఎందుకురా నీ? ఆరు బోల్డ్ కాదు. 6 చెప్పాను. బోల్డ్ కాదు. తెలుసు. ఫస్ట్ బాల్ బోల్డ్ చేసాను మ్యాచ్లో. నువ్వు చేయలేదు. ఏంట్రా ఇప్పుడు ఏంటి? ఏం కాదు. చేంజ్ చేస్తున్నారు. ఈ బోల్డ్ ఇది నా టెన్షన్. ఓకే నెగ్గిచ్చింది మనమే గైస్. కాంప్లిమెంట్ ఇచ్చింది నేను. కాంప్లిమెంట్ కాదు రీమెట్లెట్స్ ప్లే దమ్ముంటారా. ఎలా భయపడి ఆడ అలాగే చెప్తాడు రా. సారీ కంప్లైంట్ అవ్వని భయపడిపోయాడు. ప్రతి ఊరు లక్ష్యం చెప్తూ ఉంటారు. పెద్ద ఆల్కారకు వచ్చి అవుంటారు పాయింట్ అచ్చండి ఇలాగే. అమ్మ కాయిన్స్ మీద కాయిన్స్ వికాస్ అప్గ్రేడ్ చేసేస్తా. భాస్కర్ చాలా తక్కువ వస్తున్నాయి. అప్గ్రేడ్ వికాసే మెయిన్. భాస్కర్ బౌలర్, వికాస్ బ్యాట్స్మెన్. ఒక డౌట్ బ్రో, అబ్బాయి అయితే బ్యాట్స్మెన్ అంటారు, అదే అమ్మాయి అయితే బ్యాట్స్మెన్ అంటారా? తెలీదు.
అని ఉన్న బ్యాట్స్మెన్ రేర్ని 2+2లో చూసుకున్నాం గైస్. నాకు బౌలర్లో నాకు తెలుసు నీకు బాల్స్ ఓకే. కోకబోరా, అది కోకబోరా బాల్ అనుకుంటా. చూడ అలాగే బాలర్స్లో ఈ రన్నింగ్ దొరికింది ఆడే లక్ష్య. అది మళ్ళీ ఇంకా నాకు వేస్తారు గైస్. అది కావాలి, అది చాలా రేరు. ఇది కూడా బాగా రేరు. అది లాస్ట్ ఉన్నాడు చూడు, వీడు చాలా ఎపిక్ ప్లేయర్, అంత బాగా వేస్తాడు తెలుసు. లెట్స్ స్టార్ట్ నెక్స్ట్ గేమ్ గైస్. ఇంకా కరాచీ అన్లాక్ అవ్వలేదు. సో పాకిస్తాన్ మ్యాచ్ వస్తే నాకు ఒక్క నిమిషం చూడు. నేను ఏమన్నా పాకిస్తాన్ మ్యాచ్ ప్రొఫెషనల్ ప్లేయర్, నో ప్లేయర్, షటప్. అందుకే 21 కొట్టా. అందుకే ఎఫర్ట్ బాల్ అవుట్ చేశా. మళ్ళీ నాతో యాక్చువల్ చూసుకున్నావా 6 కాదు 4 వికెట్, 6 వికెట్, 6 వికెట్. కొంచెం లేట్ అవుతుంది. ఏం పర్లేదు గైస్, లేట్గా ఫాస్ట్గా వేస్తాం. ఏం పర్లేదు గైస్. ఆ బాల్ ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు చెప్తావు నువ్వు ప్రొఫెషనల్ ప్లేయర్కి రా. అదిగో నేను చెప్పాక కొట్టావు. నేను ఆడుతున్నాను, నీకు చెప్పొద్దని చెప్పాను. నువ్వే జోక్ చేస్తున్నాను, నేను ఆడుతున్నాను. అరే నేను రా, అబద్ధాలు చెప్పకే. జస్ట్ జోకింగ్ వేసి వాడే ఆడుతున్నాడు. ప్రొఫెషనల్ ప్లేయర్ కొడితే అలాగే ఉంటాయి. అందుకే బాగా పట్టుకోండి. 3 బాల్లో వద్దులే, వీరికి ఎక్కువ రన్స్ ఉన్నాయి గైస్. నాకు 2 balls 9. నీకు 2 balls 12 కదరా. 9. 2 6 ఎవరు కొట్టారు? ఓకే ఓకే ఓకే. వైడ్ వేస్తున్నారా చీటర్? వైడ్ కాదు, అది పక్కకి వెళ్ళింది. బట్ ఓకే వైడ్, ఐ డోంట్ కేర్. బికాజ్ యూ డోంట్ హావ్. దీంట్లో ఎంపైర్ ఉండడు, అదే చిరాకు. డిఆర్ఎస్ కూడా ఉండదు. ఆర్ యు మ్యాడ్? పర్ఫెక్ట్ షాట్ గైస్, 15 runs ఫ్రమ్ 4 balls. 5 balls. అబ్బా ఏం బీచ్ చేయలేవా? 6 కొట్టు. ఓకే ఐ విల్ ట్రై ఫర్ 6 ways. వదులు. అబ్బా 6 అల్లేరు. ఓకే గైస్ 3 runs. 18 విరాట్ కోహ్లీ. 18. Hey guys, 18 విరాట్ కోహ్లీ నెంబర్. లెట్స్ గో. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఇక్కడ చూసావా? అసలు విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఎక్కడ ఉన్నారు రా? దమ్ముంటే 18. మా ఇంట్లో ఉంది కోహ్లీ, బెస్ట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. అంతే, ఇంకా కొంచెం చెప్పరాదాగా. ఏదో ఫ్లోలో వచ్చింది చెప్పేసాను బ్రో. అలాగే ఏదో ఫ్లోలో చెప్పొచ్చు కదా నువ్వు. ఫ్లోలో చెప్పాలా? ఓకే. అబ్బా ఫస్ట్ బాల్ చూసారా? అవుట్. అబ్బా ఫీల్డర్ ఏం చేస్తున్నారు అక్కడ ముందుని పిక్చర్ లాగా. 1 ball 2. గోల్డ్ అవ్వదు, అవుట్ ఉంది. అబ్బా అంత స్లో స్పీడ్ వేస్తా. ఈసారి నేను నొక్కును, అదే స్పీడ్ మధ్యలో ఆపుతారు కదా వాళ్ళు. నువ్వే నొక్కు అంటే అప్పుడు ఈజీ అవుతుంది. స్పీడ్ నొక్కుతాను నేను చెప్పాను. వద్దు, నువ్వే నొక్కలేదు. అబ్బా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళు, అప్పుడు వైడ్ వెళ్ళు. అసలు వేసిందే వైట్ కాదు, నెగ్గించానైనా నేను. 3 balls 3 6 కొడితే ఓడిపోతాను. 3 balls 3 6 కొడితే ఓడిపోతాను. ఒక 6 ఒక 4 కొడితే చాలు. కొట్టాలి కదా గైస్. ఓ భయ్ ముझे मारो ఒక్కలో కమెంట్ నువ్వు. గైస్ ఓడిపోయాను గైస్, ఓడిపోయావు. పంది మొహం. ఇంకో మ్యాచ్ ఆడతాం మనం. పాకిస్తాన్ మ్యాచ్ వస్తే నాది. ప్లీజ్ పాకిస్తాన్ మ్యాచ్ ఒక్కసారి ప్లీజ్. ప్రొఫెషనల్ ఛాలెంజెస్ చూసుకో ఫస్ట్. ఛాలెంజెస్ చూడు ఫస్ట్. అన్లాక్ లెవెల్ 3 కరాచీ టూర్. ఏం లెవెల్ అమ్మా బ్రో? 2. ఇండియా ఓకే ఊరిపోయినా పర్లేదు. ఐపీఎల్ మన ఆర్సీబీ పాకిస్తాన్ పక్కన సిఎస్కే. ఓకే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఉత్కంఠ పరిణామం. ఎవరు విన్నోదో చూద్దాం. ఆర్సీబీ
ఆర్సీబీ ఫ్యాన్స్ ఒకవైపు, ఇదిగో వికాస్ కోహ్లీ చూసావా? చూడు, వికాస్ కోహ్లీ, వర్మ కోహ్లీ, వికాస్ కోహ్లీ, జూనియర్ కోహ్లీ. ఆడి పేరు వికాస్ కదా. వికాస్ కోహ్లీ గైస్, వికాస్ కోహ్లీ 3 runs గైస్, 1 ball. కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్, 6. లెట్స్ గో. ఈ బాల్ 6. దారా అబ్బా. కొన్నిసార్లు క్యాచ్ కూడా పడతారు, మన వాళ్ళు కాదు, పక్కన వాళ్ళు. అదే చిరాకు. 2 balls 5 runs కొట్టాలి గైస్, మనం నెగ్గేస్తాం. అబ్బా అవుతుంది. 4. లెట్స్ గో. బౌండరీ. ఈ సేమ్ షాట్ కొడతాను గైస్. ఎక్కడైతే ఫీల్డ్ అక్కడ కొడదాం గైస్. స్ట్రైట్ కాదు, సైడ్ కొట్టు. అక్కడ ఫీల్డర్ ఉన్నారు. పాస్ బాల్ వస్తే భాస్కర్ అయితే 6. 4 కట్టేస్తాడు. 4 అది చెప్పానా, ఫీల్డర్ లేరు అక్కడ. 13 వాట్స్పేట్ 4 గైస్. ఇటు సైడ్ కొట్టు, ఇటు సైడ్. అటు సైడ్ ఫీల్డర్ లేడు. స్ట్రైట్ కొడతా. స్ట్రైట్ వద్దు, స్ట్రైట్ ఫీల్డర్ లేరు. త్వరగా బౌలింగ్ చేయరా. ఆఫ్ స్పిన్నర్ హ్యాట్రిక్ 4 గైస్. సారీ, కంగారు పడి త్వరగా ఇస్తాను. 5 4 నేను. అబ్బా ఫీల్డర్ పక్కకి గైస్, పక్కకి. 6 వెళ్ళలేదు. వైడ్లో వేస్తున్నారు గైస్. ఎవరు ఇంకా వేసుకోరు. ఇది 14 runs కొట్టాలి. కోయి బాత్ వీ విల్ విన్ ద మ్యాచ్. నాకు ఎందుకో అవుట్ అనిపిస్తుంది. ఇంకో 6 అనిపిస్తుంది. సారీ, డిఫెన్స్. ఓన్లీ 3 రే అప్రా అంతే. 3 runs. ఆ బాల్ ఆగిపో. వద్దు, క్విక్ మ్యాచ్ వద్దు. స్పీడ్ మాత్రం లెఫ్ట్. ఈ గైస్ ఈ బాల్ అబ్బా. ఓకే గైస్, ఓకే. ఈ బాల్ ఐ థింక్ సుహాస్ని తీసుకుందాం. సేమ్ బౌలింగ్ వేసేద్దాం. ఈ బాల్ ఐ థింక్ బోల్డ్ గైస్. నెగ్గేస్తున్నాం గైస్. జస్ట్ 5 runs. మనతో అట్లా ఉంటారు అనుకున్నాం. 3 balls 13 కొట్టాలా? నాకు ఎంత 3 balls 13 అంటే 2 sixes కొట్టాలి. లేకపోతే ఒక 6 ఒక 4 మళ్ళీ ఒక 3 అన్న కొట్టాలి. 4 అవుట్. అబ్బా ఆల్మోస్ట్ కింద బౌన్స్ అయిపోయింది. 2 balls 6 గైస్. ఇంకా మ్యాచ్ మన సుహాస్ తీసుకున్నామండి. కాదు, మన మ్యాచ్ ఇంకా నెగ్గిసాం అనుకున్నాం. ఇది నెగ్గిసాం గైస్. లెట్స్ గో. ఆగండి, ఇంకా మ్యాచ్ ఉంది. ఇంకా ఒక 6 కొడితే 6 కొడితే మ్యాచ్ అయిపోయి. 6 కొడితే డ్రా. 7 + 6 13 అంతే. టార్గెట్ 13 అక్కడ. నెగ్గతారు. నెగ్గిసాం గైస్. బికాజ్ ఆఫ్ మీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఇక్కడ. నా టర్న్. లెట్స్ గో గైస్. లెట్స్ గో. నాకు మంచి దొరుకుతుంది. అన్లాక్. రేట్ 1 hourకి కాదు. ఛాలెంజెస్ 11. ఇప్పుడు నా టర్న్. ఒక్క నిమిషం. రణ్వీర్ కపూర్, లక్ష్య. రణ్వీర్ కపూర్. ఒక ప్లేయర్ కావాలి గైస్, మంచి ప్లేయర్. బ్రాడ్ పిట్. తీసుకుని బ్యాట్స్మెన్ ఒక్కడే ఉన్నాడు, అదే చిరాకు. ఏమో తీసాను గైస్, అందరం తీసేస్తాను. సుహాస్ నుంచి ఐ థింక్ భాస్కర్ని తీసేయాలనుకుంటా. భాస్కర్ బెటర్. సుహాస్ కన్నా భాస్కర్తోనే వికెట్స్ ఎక్కువ పడతాయి. స్పిన్ బౌలింగ్ వికెట్స్ కష్టం. లక్ష్య 70 షెట్. రణ్వీర్ తీసుకోవాలంటే 250 కావాలి గైస్. రణ్వీర్ వాడతాడండి అనుకుంటా. ఓకే గైస్, మన వాళ్ళు ఆడుతున్నారు ఇప్పుడు. ఆడుకోరా, చూసుకుంటాం.
నెగ్గుతాం మరి, నువ్వు ఓడిపోతావు. నా ప్రొఫెషనల్. దేవారే మళ్ళీ ఐపీఎల్. ఇక్కడ పాకిస్తాను, అక్కడ చెన్నై. అరే ఎప్పుడు బ్యాటింగ్ వస్తాను, నాకు బౌలింగ్ కావాలి. పెద్ద కొత్త వికెట్లు తీసేస్తాను బౌలింగ్ వస్తే. అవుట్రా నువ్వు. అవుట్ డెడ్ అవుతుంది. అవుట్ కాదు, అవుట్. డెడ్. అవుట్ ఆఫ్ రేంజ్ 5. నువ్వు నీది అవుట్ ఆఫ్ రేంజ్ 0. 1 ball 0. కొట్టరు పర్ఫెక్ట్. 4 వస్తుంది అంతే. పర్ఫెక్ట్ ఏంటి అది వరస్ట్. 2 runs వచ్చినాయి 2 balls. ఆడు దూరంగా వేస్తున్నాడు రా. డెడ్ అవ్వదు, ఒకే ఒక బౌండ్ ఉంది. ఓకేరా, కొట్టట్లేదు నువ్వు, ఓడిపోతాయి మ్యాచ్ కూడా చంపేస్తాను రే. ఆడే వికెట్ తీసేస్తాలే. 4 runs. నాకన్నా ప్రొఫెషనల్ దగ్గర అందుకే 6 కట్టిన. అవుట్. మిడ్ వికెట్ పోయింది అక్కడ. పర్లా. 5 runs కొట్టాలి. పర్లా అనుకో, ఊరిపోతే చచ్చిపోతాం. ఏడు కొంచెం బాగా చంపుతున్నాడు. అరకు బొరలేదు. 6 గైస్, ఓడిపోయాం గైస్. గ్యారంటీ ఓడిపోయాం రా. 4 చెప్పానా 6 కొట్టారా ఇవి. అరే నేను చెప్పాను ఎందుకురా నీకు అని చెప్పాను రా, సరిగ్గా 6 అని. ఎడుతాడేంటి విన్నాడు. అదంతా ఆడలేకపోతున్నారు కదా. ఎందుకురా ఓరెంజెస్ నగ్గలు తినబెట్టి, ఎందుకురా ఓరెంజెస్. పాకిస్తాన్ ప్రతి ఓరి ఇందాక కాపీ తీసుకుని ఆ ర్యాంక్ మన ర్యాంక్ 2. 2 మ్యాచ్లు ఓడిపోతే ర్యాంక్ 2 వస్తాం మరి. వేసి చూసుకోండి. సరిగ్గా వేయలేదు. ఫుల్ లాగలా. ఎందుకు లాగాలి? ఫుల్ లాగితేనే 6 వెళ్తుంది, లేకపోతే వెళ్దు. అలా ఉండరు. నువ్వు ఫుల్ లాగా కాబట్టి బోల్డ్ అయిపోయావు. ఇలా లాగితే అవ్వదు. ఇలా గ్రీన్ వచ్చిందే అంత కొట్టగలవు మనం. అబ్బా చెప్పానా. 5 runs. 5 runs వచ్చినాయి. అనవసరంగా అవుట్ అయిపోయా. నెక్స్ట్ మ్యాచ్ చూస్తున్నారా. హైయెస్ట్ స్కోర్ నీది కదా, నాకు నాది అవుతుంది. పర్ఫెక్ట్ 6. 11 runs గైస్, 3 balls. 2 balls 12 కదా, 3 balls 11. దమ్మంటే స్ట్రైట్ బాల్ అయినా 6 కొడతా. అబ్బా ఎట్లేరు అసలు. అలా వేస్తే క్యాచ్ పెట్టేస్తారు వాళ్ళు. సరే కొంచెం సైడ్ కొట్టుంటే అయిపోయేది. నాకు అర్థమైంది. అక్కడ ఫీల్డర్ పక్కన కొడతా, గట్టికి పక్కన కొట్టేస్తా. ఇటు సైడ్ కొడితే అక్కడ ఫీల్డర్ లేడు. ఇక్కడ చూడు ఫీల్డర్ ఉన్నాడు, అటు సైడ్ లేడు. పక్కన కొడతాం. అటు కాదు ఇటు, అటు సైడ్ ఫీల్డర్స్ ఉంటారు. చెప్పాను నేను అలా వద్దని చెప్పాను. ఎందుకు మక్కన చేసి 6 ఇది ఏం పర్లేదు. 15 runs స్టార్ట్ చేద్దాం. మనం ఉన్నాయి ఇక్కడ, మనం స్టార్టర్ గైస్. అసలు మనం బ్యాటింగ్ అసలు బాగాలేదు. ఆడుకోరు సేమే, ఆడుకోరా నువ్వే. మనం నువ్వు కాదు సారీ గైస్. ఆ నోబు ఫస్ట్ లెవెల్ ఆడు. మన ఫస్ట్ లెవెల్ అంటే ఫస్ట్ ర్యాంక్. లెవెల్ అది ర్యాంక్ కాదు. ఓహో లెవెల్ 1 అది. అది మంచిదే. సారీ, అక్కడ కాదు, కొంచెం ముందరకు పోయి. ఆగు, ఎందుకు నా నొక్కావు? అది బోల్డ్ కానీ. భాస్కర్ ఆడరు వేస్ట్. ఫస్ట్ నువ్వు వికెట్ తీసింది భాస్కర్తోను. ఫాస్ట్ బాల్ వేసాను కాబట్టి స్లో బౌలింగ్ వేస్తే కొట్టలేకపోతున్నారు. అబ్బా ఈ బోల్డ్ ఆడేస్తున్నారు, అసలు తిరిగిపోయి ఆడేస్తున్నారు. నువ్వు సరిగ్గా నొక్కట్లేదు. అక్కడ బ్లూ కలర్లో నొక్కితే వెళ్తుంది వికెట్. రైట్ సైడ్ పెట్టుకో. రైట్ సైడ్ పెట్టుకో. నువ్వు అనుకున్నట్టు ప్రతిదానికి వికెట్ తీస్తావు కదా, అది అలా అవ్వదమ్మా. పెద్దానికి వికెట్ తీయలేవు కాదు. నువ్వు బ్యాట్స్మెన్ ట్రిక్కీగా ఉండరు ఇప్పుడు. ఓకే గైస్ 1 నెగ్గెత్తున్నాం మనం. ఇప్పుడు 2 6 కొట్టాలి. చూద్దాం.
కొట్టాడు ఆయన కొడితే ఒక 6 ఒక 4 లేకపోతే ఒక 2 6 మిస్ చేస్తాడు. సేమ్ ఇట్ సైడ్. ఏ వద్దురా, అరే వికెట్ పడిపోయింది. పడుతుంది సైడ్కి వెళ్ళిపోతుంది చూడు. అక్కడ స్టెప్ అయ్యి నెగ్గిసాం. అక్కడ వికెట్ పడి అస్సలు కాదు, అక్కడ రన్స్ కొట్టి 6 కొట్టారు ఆ బాల్. ఎందాక నేను 6 కొట్టాను. ఐ వన్ ద మ్యాచ్ గైస్. ప్రొఫెషనల్ పేరు ఎక్కరా, మన కూడా ప్రొఫెషనల్ పేరు పాప. కూల్ మ్యాన్. కరాచీ లెవెల్ అప్. లెట్స్ గో కరాచీ. లెట్స్ గో. కరాచీ తర్వాత ఆడదాం నాది అయిపోయాక. వదిలే ఆడదాం. విన్ వన్ ఇప్పుడు వద్దు. ఈచ్ లెవెల్ 3. ఇప్పుడు వద్దు. కరాచీలో డబ్బులు పోతాయి. ఫస్ట్ మనం కొంచెం సాలిడ్. సరే ఫస్ట్ ఆరా సెకండ్ ఓకేనా. మా ఇద్దరు పోతుంది ఎక్కువ. నువ్వు బ్యాటింగ్ నేను చేసుకుంటా. అదే బౌలింగ్ చేస్తా. నువ్వు సరిగ్గా బ్యాటింగ్ చేస్తా, బౌలింగ్ చేస్తా. భాస్కరే కదా, పర్లేదు చిత్తం పాయింట్. అవునా, నేను చిత్తం కొడతాను. ఒరే మ్యాచ్ అయిపోయింది, అవుట్ రా. ఏంటి ఏపీకే అన్నాడు. అవుట్ అవ్వచ్చు అసలు. ఇంకా కొంచెం గట్టికి ముందు కొట్టుంటే అవుట్. అక్కడ ఫీల్డ్ అన్న అక్కడ కొడతాం. సరిగ్గా రా, 1000 రూపీస్ వస్తాయిరా. $2 అవుట్. ఏంటిడు మంచిదే కదా. నుంచుంటాడు ఏంట్రా. సార్ అది అయ్యపోతే టైం నో బాల్. ఫ్రీ 7 runs. లెట్స్ గో. 9 runs ఫ్రీ హిట్. 3 నో బాల్ అయితే అవుట్. ఫ్రీ హిట్ గైస్. ఇంకా 7 balls వస్తారు. ఫ్రీ హిట్లో అవుట్ అయినా పర్లేదు. ఇంకో నో బాల్ 7. 16 గైస్. లెట్స్ గో. 3 balls 16. ఇంకో ఒక నో బాల్ అయితే మనం నెగ్గిసాం గైస్. అబ్బా సరిపోతుంది. నా స్కోర్ మంచిదే. 3 runs వస్తాయి. ఓకే గైస్ 18 సరిపోతుంది. యువరాజ్కి అవుట్ అయిపోయినా. వదిలే అవుట్ అవ్వకో. అవుట్ అవును. అవుట్ అయితే స్పిన్ బౌలర్ కాదు. లేట్ చూడలేదురా, నన్ను నీతో మాట్లాడుతున్నాను. అంటే డిబాల్ తీసుకో. డిఆర్ఎస్ ధోని రివ్యూ సిస్టమ్ అంతే. ఓకే గైస్. ఓ బై అబ్బా 24. అబ్బా ఈ పాటికి బాల్ అయిపోయింది. కానీ ఆరే నో బాల్ ఇచ్చాను. నెగ్గిస్తాం గైస్. 3 నో బాల్స్ అంటే మ్యాచ్ మనం నెగ్గిస్తాం. 31. యు విన్. లెట్స్ గో. నో బాల్ బౌలింగ్ అక్కడ 31 డిఫరెన్స్తో గెలిచాం. 1000 రూపీస్ కూడా 500. 31 runsతో గెలిచాం రా. సారీ కాన్ ప్లే రైట్ నా, ఎందుకంటే నువ్వు భయపడతావు. క్లెయిమ్ రివార్డ్స్ పైన క్లెయిమ్ రివార్డ్స్. ఓకే గైస్. క్లెయిమ్ ఇలా 8% మంచి బ్యాట్ దొరికింది. అది ఓన్లీ 3 times ఆడగలం. అదే ఏంటది, ఓన్లీ 3 times ఆడగలం బ్యాట్. ఎందుకు అంతే. కానీ మంచి బ్యాట్ బాగా 6 వెళ్తాయా. వెళ్ళిపోద్ది సూపరావు. ఏం కొనుక్కో, ఎందుకంటే 1,00,000 అన్లాక్ చేసుకుందాం. చూద్దాం గైస్. 1,00,000 ఎందుకు వస్తారు, ఎంతకు వస్తారు. 1,00,000 ఆగు. ఫైండ్ ఇన్ టూర్ 1+ ఓకే. అరే కరాచీలోనే దొరుకుతాడంటీడు. తెలుసు. ఇప్పుడు నువ్వే కరాచీ బాడు నాకు నేను బాగానే ఆడుతాను, కానీ వీళ్ళు ఎప్పుడు దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి. ఎంతో చూడాడు టీంలో. 75 అయిపోతుంది గైస్. ఓకే నాకు అది అన్లాక్ అయిపోయింది నా ఫోన్లో. కోలే ప్రతి ఊరు ఇన్ని రోజులు వచ్చేస్తారండి గైస్. ఎస్ ఇంకా ఎక్కువ ఉంటారు. ఆడి పేరేంటి, బౌలింగ్ శుక్రియా ఆడి పేరు. శక్రియా అని తెలుసు. శుక్రియా ఎప్పుడు ఎవడొకడు హిందీ వాడు శుక్రియా చెప్పడానికి వచ్చాడు రా. శక్రియా 1 ball 4. ఏం పర్లేదు ప్లీజ్. ఈ మ్యాచ్ ఓడిపోతే ఇబ్బంది.
మక్కను చేసి హటేలి పెట్టాలి. అటు 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 ఇటు సైడ్ చేస్తాడు, అటు కాదు. ఆగరా చూసా అటు సైడ్ మిస్ అటు సైడ్ వెళ్ళింది కదా. అవుతే అరే ఇక్కడ పెట్టు, ఇది చెప్తా. ఒక బాల్ పెట్టు. చిక్కు నేను చంపుతాను చూసుకో. చెప్పానా బోల్డ్ ఎవరు రన్ ఇచ్చు. చూడడానికి మలింగాలో ఉన్నాడు కదా. 3 balls. భాస్కర్ తీసుకో, భాస్కర్. నీ మాట ఇంకా నష్టం వచ్చేసింది. ఇంకా బోల్డ్ ఇది రారలేదు, పక్కకి వెళ్ళిపోయింటారు. ఎవరో పిక్చర్లో ఉన్నారు. పిక్చర్ ఏం చేయను కదా. ఈ లాస్ట్ 2 balls లెఫ్ట్. 6 భారత్ 10 కన్నా తక్కువ. అబ్బా 3 runs. అబ్బా 10 వచ్చేసింది. ఫీల్డింగ్ జాగ్రత్త, నో బాల్ వద్దు. 8 లేరు కూడా. మా ఊర్లో ఉంది మాల్. శశాంక్ అన్న వేస్తాడు బాల్. అరే 13 to win. ఇక లక్ష ఉన్నారు గైస్. సచ్చమను ఓ బై ముझे మారో. ఆ దగ్గర ఏదో మంచి బాల్ ఉంది. సుహాస్ వాడుతున్నాడు తెంగరోడు. ఆ వాడచ్చు. ఆ దగ్గర ఏదో గైస్ చాలా మంచి బాల్ ఉంది. సచ్చమను బొర్ర చాలా మంచి బాల్ అది. స్లైట్లీ లోవరా. అక్కడ ఉండి చాలు. ఏ దగ్గర ఎన్ని మంచి బాల్ ఉన్నాయా. చచ్చిందా ఈ మ్యాచ్. ఆడు వేరే బాల్ వేస్తున్నాడు. ఓకే ఇలాగే వెళ్ళరా రే. కొనుక్కోవచ్చురా, మన దగ్గర లేవు. వస్తాయి ఒకసారి మార్గలు మలింగా గైస్. ఎవరికారు అట్టింది 6 కొడతా. మలింగా అబ్బా ఎవరు మంచి ప్లేయర్ ఉన్నారు గైస్. ఇంకన్నా దమ్ము 500 పోయినాయి అక్కడ. తెలుసు. ఒకసారి ఆగు. బా పోయింది. ఇది ఆరు మనోరు ఆడతారు గైస్. ఈ మ్యాచ్ వరకు చంపుతున్నారు. నాగరాజా అరే ప్రతి అడు కబీలి కూడా చాలా బాగా బౌలింగ్ వేస్తారు. మీడియం. నిన్న కబీలి నా ముందు నా దగ్గర ఉంది. నీకు ఆడుతుంది కదా బాబా. నాగరాజ్ నాగార్జున అనుకున్నాను. చెప్పానా బాల్ తిరుగుతుందని. అరే ఎవరో కబీలి ఏంది. సుహాస్ రా బాబు, చంపుతాడు. చంపరు నాకు ఇచ్చేరా 6 కొడతాను. సంథింగ్ హ్యాపెన్ టు మీ గాయ్స్ బికాజ్ యూ డోంట్ నో హౌ టు ప్లే గాయ్స్. ఇది అవుట్. అబ్బా నువ్వు గట్టి కొట్టరా ప్లీజ్ రా. ఓడిపోతుందిరా. సార్ దారుణమైన స్కోర్ రా. 2 runs రా. దీంట్లో ఇంకో మ్యాచ్ మొన్న సిఎస్కే కొట్టలేదేంటి 3 balls లో 2